హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ అయితే మీకు పరిచయం చేస్తున్నాం ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అన్న మీరు ఎప్పుడు వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అయితే చేస్తున్నారు, సో ఒకసారి మనకు పిక్సార్ట్లో మన ఫొటోస్ని ఎలా ఎడిట్ చేయాలనేది కొద్దిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో మీకోసం అయితే ఈరోజు ఒక ప్రొఫెషనల్గా మన ఫోటోని ఎలా డిజైన్ చేసుకోవాలి, మన ఫొటోస్కి ఎలా మన బ్యాక్గ్రౌండ్స్ అన్ని చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు థంబ్నెయిల్ ఫోటో చూసారు కదా, ఆఫ్టర్ బిఫోర్, అదే విధంగా ఫస్ట్ ఉన్న ఫోటోని లాస్ట్ ఉన్న ఫోటోని ఎలా చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అన్నిటికన్నా ముందు నోటిఫికేషన్ వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అది ఇన్స్టాల్ చేయాలి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో వన్స్ మనకి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయ్యాక ఫస్ట్ మీకు లాగిన్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని ఉంటుంది. సో మీరు ట్యాప్ ఇస్తూనే డైరెక్ట్ మనకు లాగిన్ అయితే అవసరం లేదు, ఇక్కడ స్కిప్ అని వస్తుంది, స్కిప్ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ఇస్తూనే మనకు కింద మనకు ప్లస్ ఐకాన్ అని ఉంది కదా, సో ఈ యొక్క ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో ఆల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ ఆల్ ఈ వీడియోస్ అని ఉంటాయి. సో మీకు కావాల్సిన ఫొటోస్ కనుక మీరు ఆల్ ఫొటోస్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక ఫస్ట్ మీకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, బ్యాక్గ్రౌండ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లింక్ అని ఇస్తాను. సో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసేయండి. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేశాక ఇవన్నీ మనకు ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి కింద. మీరు ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేసేసి మనకు కింద యాడ్ ఫోటో అని ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క యాడ్ ఫోటోలోకి వెళ్తే మీ మొబైల్లో మీరు ఏ ఫోటోని అయితే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటోని ఫస్ట్ మీరు యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ నేను ఫస్ట్ మీ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ అని ఇస్తున్నా. ఇచ్చేసాక ఆఫ్టర్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, సో ఇలా ఇమేజ్ చేసి మనకి ఇలా ముందు స్క్రోల్ చేస్తే సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ చూడండి కట్టర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఆప్షన్లోకి వచ్చేస్తే మీకు మనకు ఈ కత్తెర మీద ట్యాప్ ఇచ్చేసి మనకు ఇక్కడ పక్కన సింబల్ వచ్చేసి మనకు కాంటాక్ట్ ఐకాన్ ఉంది కదా. సో ఈ యొక్క కాంటాక్ట్ ఐకాన్ అయితే చాలా ఫోన్స్కి అయితే ఉండదు ఫ్రెండ్స్, కొన్ని మొబైల్స్కి మాత్రమే ఉంటుంది. సో లేకపోతే మీరు ఇలా మీకు ఈ యొక్క దీని మీద మీరు ఇలా ట్యాప్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఇలా యాడ్ అనేది అవుతుంది. ఈ యొక్క రెడ్ మార్కు మీ ఫోటోకి ఫుల్ వరకు డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇక్కడ నాకు కాంటాక్ట్ ఐకాన్ ఉంది కనుక సో ఈ యొక్క కాంటాక్ట్ ఐకాన్ మీద ఇస్తే మనకి ఇలా బఫరింగ్ అయ్యి ఆటోమేటిక్లీ అదే ఇమేజ్కి సెటప్ అనేది చేసుకుంటుంది. ఓకే, సో ఇలా అంతా నాకు సెటప్ జస్ట్ మనకు ఒక సెకండ్ ఆర్ 5 సెకండ్స్లో మనకి ఇలా ఫుల్ డ్రాగ్ వరకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, సో తీసుకున్నాక మన షర్ట్కి కూడా ఇక్కడ మనకి ఇంకా తీసుకోకపోతే అలా మీరు కొద్దిగా అలా డ్రాగ్ ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ పెయింట్లోకి వెళ్ళి మీరు కరెక్ట్గా మీకు ఎక్కడ బిఫోర్ మనకి టచ్ అవ్వకోకుండా మనకి ఎక్కడ అంటే మిస్ అవ్వకుండా క్లారిటీగా మనకి ఇమేజ్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇలా అంతా తీసుకున్నాక బిఫోర్ మనకి కరెక్ట్ ఎఫెక్ట్ని క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలామంది ఏం చేస్తారు, మనకి ఇమేజ్కి లుక్ రావట్లేదని చాలామంది ఇలానే వెళ్ళిపోతుంటారు. సో ఇలా అంతా ఇచ్చేసాక మనకు పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ యొక్క సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో చూడండి మనకు వావ్ అమేజింగ్ కదా, సో చాలా పవర్ఫుల్గా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి కరెక్ట్గా ఇక్కడ మీరు ఎక్కడ కావాలో అక్కడ మీరు ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక అలా ఇవ్వండి. మనకు చూడండి మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సో ఇలా ఇచ్చేసాక సేమ్ మళ్ళీ అలా ముందు స్క్రోల్ చేసేసి మీకు ఎక్కడ పర్ఫెక్ట్ అయితే అక్కడ పర్ఫెక్ట్ అనేసి మనకు ఇక్కడ టిక్ మార్క్ మీద ఇచ్చేయండి. సో ఇంకా ఇక్కడతో మనకు క్రియేట్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇంకా మనకు ఎక్కడ కదిలించేదానికి ఆప్షన్ కూడా ఉండదు, ముందే చెప్తున్నాను. సో ఇలా ఇచ్చేసాక మళ్ళీ ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ యొక్క టూల్స్లోకి వెళ్తే మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మీరు అడ్జస్ట్మెంట్లోకి వెళ్తే మీకు ఫేస్కి అడ్జస్ట్మెంట్ అనేది ఇలా పెంచుకోవచ్చు. సో మీకు ఇష్టం ఉంటే పెంచుకోవచ్చు, లేకపోతే మనకు డార్క్ మోడ్లో అండ్ నార్మల్ పెట్టేసి సో మీ యొక్క ఫోటోకి ఇంకా మనకు వైట్ బ్యాక్గ్రౌండ్గా మనకు వైట్గా మన ఫేస్ని తెచ్చుకోవచ్చు. సో నాకైతే అవసరం లేదు, ఆల్మోస్ట్ అయితే ఇది వైట్ ఉంది, సో అందుకు నేను వచ్చేస్తున్నాను. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇకపోతే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్ట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అన్నీ మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. మనకు లాస్ట్లోకి మనకి ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ యొక్క కలర్స్లోకి వెళ్తే మనకు ఇక్కడ కలర్ రిఫేస్బుల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ థర్డ్ వన్ మనకి ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ మీద ట్యాప్ ఇస్తే
మనకి ఇలా ఒక ఐకాన్ వస్తుంది. ఓకే, సో ఈ యొక్క ఐకాన్ మీకు అంటే మనకు షర్ట్ కలర్ చేంజ్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు, మీ ఈ ఐకాన్లో మీకు ఎక్కడ ఏ ఐకాన్లో కావాలంటే, సో ఇక్కడ సపోజ్కి ఇక్కడ రెడ్ షర్ట్ ఉంది కదా, సో ఈ యొక్క రెడ్ షర్ట్కు మీరు ఇక్కడ బాగా గమనిస్తే నేను రెడ్ షర్ట్ అనేది మారుస్తున్నా. ఓకే, సో ఇక్కడ రెడ్ అని మనకి ఎప్పుడైతే మీరు మీ షర్ట్ మీద ఇలా ట్యాప్ ఇస్తే మనకు రెడ్ అని వస్తుంది. సో ఇక్కడ రెడ్ అని ఇస్తూనే ఇక్కడ వదిలేయండి. సో వదులుతూనే చూడండి, వావ్. సో ఇంకా ఇక్కడ చూడండి మనకు షర్ట్ కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని అమేజింగ్గా మనకి ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ముందు మనకు రెడ్ ఉంది కనుక ఇప్పుడు నేను గ్రీన్ అని ఇస్తున్నా. ఓకే, సో ఇలా మొత్తం మీకు బేసిక్గా మీకు ఏ షర్ట్ కలర్ కావాలంటే ఆ షర్ట్ కలర్ ఇలా ఇచ్చేసి, సో ఇప్పుడు నేనైతే పింక్ ఇచ్చేసి, సో ఇక్కడ మనకు పైన వచ్చేసి మనకు రిమూవ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ యొక్క స్కేల్ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్యాప్ ఇస్తే మీకు ఏమన్నా అయితే అంటే మన బాడీ మీద ఏదన్నా టచ్ అయితే సో ఇక్కడ మనకి ఇక్కడ రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మొత్తం అంతా రిమూవ్ చేసుకొని మన ఫోటోకి ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఇలా మొత్తం అంతా కూడా మనకు ఎఫెక్టివ్ ఎక్కడ ఏమి లేకోకుండా ఇక్కడ పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఓకే, సో ఇలా అంతా పర్ఫెక్ట్గా ఇచ్చేసాక మన ఫేస్ మీద కూడా ఏం లేకోకుండా మొత్తం బ్లర్రీ గ్లిర్రు మనకి ఏమున్నా కూడా మొత్తం ఇలా అంతా స్క్రోల్ చేసేసి కరెక్ట్గా మన ఫింగర్స్ మీద కూడా హ్యాండ్స్ మీద కూడా ఇక్కడ మనకి ఫుల్ వరకు డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇలా ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఇలా ముందుకు స్క్రోల్ చేసేసి కరెక్ట్గా మన ఫింగర్స్ కూడా మనకు క్లారిటీగా ఉండాలి. ఓకే, సో ఈ యొక్క క్లారిటీని మటుకు మిస్ అవ్వద్దు. ఓకే, సో ఇలా ఇచ్చేసాక మనకు పర్ఫెక్ట్గా మొత్తం ఇదంతా డ్రాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ అంతే ఈ హ్యాండ్ కూడా ఇలానే మనకి ఇచ్చేస్తే మనకు షర్ట్ కలర్ అంతటితో మనకు చేంజ్ అయితే అయిపోయింది. సో ఇంకేంటి నెక్స్ట్ మనకు కావాల్సింది, మనకు నచ్చింది ఇప్పుడు గ్లాస్ చేంజ్ కావాలి. ఓకే, సో ఇక్కడ మనకు గ్లాసెస్కి కలర్ ఒక కలర్ ఉంటుంది. సో ఆఫ్టర్లో మీరు చూసినప్పుడు గ్లాసెస్కి కలర్ ఒక రేంజ్లో ఉంటుంది. మళ్ళీ మనకు బిఫోర్లో ఇంకో కలర్ అనేది మనకి ఇష్టం వచ్చిన యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు ప్రొఫెషనల్ లుక్ లేకి మనకు షర్ట్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇంకేంటి నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇక్కడ అంతా పర్ఫెక్ట్ అనిపించేసాక మీకు టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సో సేమ్ మళ్ళీ టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సేమ్ ఇక్కడతో మనకు షర్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో చూడండి, వావ్, అమేజింగ్ కదా. సో ఇలా ఇచ్చేసాక సేమ్ మళ్ళీ నెక్స్ట్ మనకి గ్లాస్ వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, సేమ్ మళ్ళీ ఎఫెక్ట్స్ లేక వచ్చేసి సేమ్ మళ్ళీ ఇలా కింది మనకు ముందు స్క్రోల్ చేస్తే మళ్ళీ కలర్ ఆప్షన్స్ లేక వచ్చేసి సేమ్ మళ్ళీ థర్డ్ వన్ మనకి ఫ్లవర్ను సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, మనకి ఇప్పుడు గ్లాసెస్ కలర్స్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ బ్లూ ఎఫెక్ట్ ఉంది, సేమ్ మళ్ళీ గ్లాస్ మీద ఇచ్చేసి ఈ యొక్క బ్లూ ఎఫెక్ట్ని ఇలా ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, వావ్, అమేజింగ్ కదా. సో ఇలా మీరు చేంజ్ చేసుకుంటే మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు అండి. సో ఇక్కడ చెప్పాలంటే చాలా అమేజింగ్ ఉంటుంది. అంతేకాదు ఇంకా మనకు పాయింట్ అంటే మనకి కింద జీన్స్ ఉంది కదా, సో ఈ యొక్క జీన్స్ కలర్ కూడా మనకు చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ బేసిక్గా మీరు గమనిస్తే చూడండి మనకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. మనకు షూ నుంచి మనకి స్పెట్స్ వరకు మొత్తం అంతా మారిపోయింది. ఓకే, సో ఈ యొక్క లుక్తో మీరు ఇలా క్రియేట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సో ఇక్కడతో మనకు గ్రీన్ అనేది సెటప్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మనకు బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ మనకు మన గ్లాసెస్ వచ్చేసి బ్లూలో అనేది గ్రీన్ లెగ్ చేంజ్ అయ్యాయి అండ్ మనకి ఫింగర్స్ కూడా వచ్చేసాయి. సో ఇంకేంటి మనకి ఇక్కడ టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక సో చూడండి, వావ్, అమేజింగ్ కదా గైస్. సో ఇంకా ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. సో ఓకే, ఇంకా మనకు బేసిక్గా షర్ట్ కలర్ వచ్చేసింది, మనకు జీన్స్ కలర్ మారిపోయింది, స్వెట్స్ కలర్ మారిపోయింది. సో ఇంకా మీకు ఇష్టం ఉంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ అదే మనకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ మనకి ఇలా ముందు స్క్రోల్ చేస్తే కలర్స్లోకి వెళ్ళి సేమ్ ఈ యొక్క మళ్ళీ ఫ్లవర్ ఎఫెక్ట్లోకి వచ్చేసి సేమ్ మళ్ళీ మీకు ఇక్కడ మీకు ఓకే అనిపిస్తే మీరు బ్యాక్గ్రౌండ్లో మార్చుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, సో అది కూడా చూపిస్తానండి. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మీరు ఎనీ కలర్ మీరు ఒకటి సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను గ్రీన్ ఉంది కదా, సో ఈ యొక్క గ్రీన్ మీద ట్యాప్ ఇస్తున్నా. ఇచ్చేసాక మనకు మల్టిపుల్ చాయిస్లో ఓకే, సో ఇలా మనకి చేంజ్ అనే బ్యాక్గ్రౌండ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా మీరు బ్యాక్గ్రౌండ్స్ మనకి ప్లస్ ఐకాన్లో థర్డ్ వన్ మనకు 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా 3 సెలెక్ట్ చేసుకొని లేదు మీకు ఇది అవసరం లేదనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ప్రొఫెషనల్గా మనకు లుక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ థర్డ్ వన్లో కూడా ఇలా మొత్తం అంతా బ్యూటిఫుల్ ఎఫెక్ట్లకి మనము క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ కావాలంటే ఇక్కడ రిమూవ్ కలర్ ఉంది, రిమూవ్ కలర్ కూడా చేసుకోవచ్చు. మనకు లేదు ఇంకా ప్లస్ ఐకాన్ టచ్ చేసి మీకు ఇష్టం వచ్చిన కలర్ ఎనీ కలర్ మనకు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అడ్జస్ట్ అంతా చేసుకున్నాక మీకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో ఇచ్చేసి సేమ్ ఇది మనకు పర్ఫెక్ట్ అనిపించేసాక మళ్ళీ పైన రిమూవ్ అనే ఆప్షన్ ఉంది. సో యొక్క మళ్ళీ మన ఫోటో మీద ఇలా ట్యాప్ ఇస్తే మనకు ఫోటోలో ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా మనకి ఇవన్నీ మనకు ఎఫెక్ట్స్ అంతా వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇదంతా ఎఫెక్ట్స్ అంతా వెళ్ళిపోయాక సేమ్ మళ్ళీ మన ఫేస్ ఎలా ఉందో సేమ్ అలా వచ్చేసి సేమ్ ఆఫ్టర్లో మనకి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు మన ఫేస్ మన బాడీ అంతా అలానే క్రియేట్ అనేది అయిపోతుంది.
అయిపోతుంది. ఓకే, సో ఇంకా ఇకపోతే చూడండి మనకు బిఫోర్లో ఆఫ్టర్లో ఎలా ఉంటుందో. సో ఇలా మొత్తం అంతా డిఫాల్ట్గా ఇచ్చేసి సేమ్ మీకు ఓకే అనిపిస్తే టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సో మీకు మార్చమని చెప్పలేదు. సో మీకు ప్రొఫెషనల్గా కొందరు మార్చుకోవాలని ఉంటుంది, కొందరు మార్చొద్దు అని అనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఇచ్చేసాక మళ్ళీ టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సో ఇంకా చెప్పాలంటే బేసిక్గా మీరు ఫస్ట్ ఆఫ్టర్లో ఉన్న ఫోటో అయితే ఇదే అనమాట. సో బిఫోర్లో ఉన్న ఫోటో అయితే ఇదే అనమాట. ఓకే, సో ఈ యొక్క ప్రొఫెషనల్ లుక్లో మన ఫొటోస్ని ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనకు నెక్స్ట్ ఏంటి, ఈ యొక్క ఫోటో మొత్తం అంతా ఎడిటింగ్ అయిపోయింది. ఇంకా సో ఇంకా మీకు ఇష్టమైతే ఇంకా టెక్స్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ యొక్క టెక్స్ట్లోకి వెళ్తే మీకు నచ్చిన ఫాంట్ ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఎంటర్ చేసుకోవాలనుకుంటారో అది మీరు ఎంటర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈశ్వర్ టెక్ అని ఇస్తున్నా. మీకు నచ్చిన నేమ్ ఇచ్చేసి మీరు ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరు పేరు అనేది సెటప్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా మనకు ఇక్కడ ఫాంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన ఫాంట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కలర్స్ అని ఉన్నాయి. కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకొని మనకు గ్రాట్యుయేట్స్ కలర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకు ఒకే టెక్స్ట్కి ఒక 2 టైప్స్లో మనకు డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు ఇలా వస్తుంది. సేమ్ ఇక్కడ బ్లాక్లో వచ్చేసి మీకు నచ్చిన ఎనీ కలర్. సో ఓకే, ఇలా మనకు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాలంటే కలర్ను కొద్దిగా అలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకున్నాక సో ఇంకా మనకు మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అండ్ ఇంకా స్ట్రోక్ కూడా పెంచుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకు స్ట్రోక్ అయితే ఎంత అవైలబుల్లో ఉంటుందో. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఎఫెక్ట్ మీరు ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. మన ఫోటోకి ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా నాకు నేమ్ కూడా అవసరం లేదు, ఇంతతో నేను రిమూవ్ అయిపోయి నేను టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సో ఇంకేంటి నెక్స్ట్ మనకు ఈ ఫోటో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు బాణం ఐకాన్ ఉంది కదా, సో ఇక్కడ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ మనకు కింద గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది. సో ఇక గ్యాలరీ మీద ట్యాప్ ఇస్తే మనకు సేవ్ టు గ్యాలరీ అని వచ్చేసింది. సో ఇంకా మనకు ప్రొఫెషనల్గా చెప్పాలంటే మన ఫోటో అనేది మన గ్యాలరీలోకనే సేవ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఫొటోస్ని ఒక ప్రొఫెషనల్ లుక్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన ఫోటోకి ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.